మొత్తం నియోజకవర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయి ముందుకు పోతా ఉంటే శాంతిపురం అభివృద్ధిని మీరందరికంటే తెలివిగా ముందుకు పోతున్నారు. దానికి కూడా గర్వపడుతున్నా. అందుకనే మీరు ఒకసారి చూస్తే నేను మొట్టమొదటిసారిగా 25 ఏళ్లకు మనకు ఇజ్రాయెల్ టెక్నాలజీ చండీగఢ్లో పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నేను ఆలోచించాను, భగవంతుడు మనందరికీ మన నియోజకవర్గానికి మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. పాలార్ రివర్ ఉంది, బంగారు పండించే భూములున్నాయి, మంచి రైతాంగం ఉన్నారు. మీకు చేయూతనిస్తే ఏమైనా చేయగలుగుతారనే ఉద్దేశంతో నేను ఆ రోజు మొదటి ప్రాజెక్ట్ ని ఇక్కడికే తీసుకొచ్చా, ఇజ్రాయెల్ టెక్నాలజీ. కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం చేశారో మీరే చూశారు. 2KR 3KR అన్ని పోయినాయి, గుండు సున్న పెట్టారు. ఆ తర్వాత నేను ఆలోచించాను, మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చి తుంపర్ల సేద్యం, బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాను. దానివల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలు 3 ఎకరాలకు వాడారు. అదే మరిగా అధిక దిగుబడి సాధించే అవకాశం వచ్చింది. అన్ని వాణిజ్య పంటలు, కొప్పోలో పండని పంటే లేదు, అన్ని పంటలు వస్తాయి. నిన్నే ఒక రైతు చెప్తున్నారు ఒక ఊర్లో, మొన్న టమాటో రేట్లు బాగా వస్తాయి, ఒక గ్రామంలో ఒకే పంట 5 కోట్లు సంపాదించగలిగారంటే అది మన రైతాంగానికి ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఆ రోజు నుంచి పనిచేశాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైక్రో ఇరిగేషన్ వేయండి. ఇప్పుడే మా మిత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా సెరికల్చర్ దండ వేశారు. నాకు ఏదైతే నా కలది ఎక్కువగా ఈ ప్రాంతంలో సెరికల్చర్ రావాలి, పట్టు పరిశ్రమ రావాలి, దీన్ని కూడా లాజికల్ గా తీసుకెళ్ళాలి. దీనికి రీలింగ్ కూడా యూనిట్ పెట్టి లీఫ్ టు క్లాత్ అనే ప్రోగ్రాము ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ మధ్యలో చెడగొట్టింది వీళ్ళు. మళ్ళీ అది నేను చేస్తా, ఓకే అని ఇస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మీరు నన్ను చూశారు, నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మొదటి ఎన్నికల్లో. ఇప్పుడు చాలా మంది ఇక్కడ చాలా మంది నాయకులు ఉంటారు, యంగ్స్టర్స్ అంతా ఉన్నారు. తమ్ముళ్ళు 35 సంవత్సరాల వయసు తక్కువ ఉన్న వాళ్ళకి నా మొదటి ఎన్నిక మీకు తెలియదు. ఈ నియోజకవర్గం 35 ఏళ్లకు ముందు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో తెలియాలంటే ఊరూరు ఒకసారి తిరిగి గత చరిత్ర నెమరు వేసుకుంటే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఒకే ఒక రోడ్డు వీకోట నుంచి నేరుగా పలమనేరు నుంచి కుప్పు ఉండే రోడ్డు తప్ప ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మేము అడుగుతున్న పెద్దవాళ్ళని. ఏ ఊరికైనా ఆ రోజు సెల్ ఫోన్ ఉందా అని అడుగుతున్నా. గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్లు కానీ హై స్కూల్స్ ఉన్నాయా అని అడుగుతున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం మన జర్నీ. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది, మనం అధికారం లేనప్పుడు మన నియోజకవర్గం పట్ల సీత కన్నేశారు. అందుకనే మీరు చూస్తే 2004లో ఓడిపోతే ఇజ్రాయెల్ టెక్నాలజీని మూసేసి కడాన ప్రధానమంత్రి ప్రస్తుతం మోడీ గారు గుజరాత్ తీసుకుపోయారు. గుజరాత్ లో బ్రహ్మాండంగా అమలు చేశారు, కానీ మన రాష్ట్రంలో అమలు చేసుకోలేకపోయాం. అందుకనే ఈరోజు చూడండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అందరినీవా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చేటి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. 5 ఏళ్లకు మునుపు 9 సంవత్సరాలకు 2014 కంటే ముందు హండ్రీ నీవా పైన సీత కన్నేస్తే రాయలసీమను సస్యశ్యామలు చేయాలని ఎన్టీ రామారావు ప్రారంభించిన హండ్రీ నీవా పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు పోయా.